హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అంజీ షోస్ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ చూస్తున్న ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. నిన్న మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళకి ఆర్ఆర్ఓళ్ళు చుక్కలు చుక్కలు అంటే చుక్కలు చూపెట్టిర్రు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మరి ఇంత ఘోరంగా చెన్నై వాళ్ళు ఓడిపోతారని మాత్రం. చాలా ఘోరంగా అంటే ఘోరంగా. బౌలింగు బాగాలేదు, నా బ్యాటింగు బాగాలేదు. 3 సార్లు బ్యాటింగ్ తీసుకున్నా, 2 సార్లు అంటే నాదేం తప్పులేదు, మన వాళ్ళు బ్యాటింగ్ సూపర్గా ఆడిరు, బౌలింగ్ వాళ్ళు ఓడిపోయింది. మళ్ళీ 3వసారి మాత్రం బ్యాటింగ్ వల్ల ఓడిపోయింది, బౌలింగ్ వల్ల ఓడిపోయింది. మన వాళ్ళది మాత్రం, చెన్నై వాళ్ళది మాత్రం బ్యాటింగ్ అస్సలు అంటే అస్సలు బాగాలేదు. నాకైతే అస్సలు చెన్నై వాళ్ళ బ్యాటింగ్ అస్సలు నచ్చలేదు. టీమ్స్ అయితే మరీ ఘోరంగా వేసుకున్నారు అసలు టీమ్స్. कफन उड़ा ले अपने सिपहिया पे, नहीं तो जे साले हमसे भी ज्यादा हरामी है. జడేజా ఫస్ట్ చెన్నై టీమే, మళ్ళా చెన్నై టీం నుంచి గుజరాత్ అది ఏంది మన ఆర్ఆర్లోకి వెళ్ళిపోయింది. జడేజా మీద కూడా హైలైట్ హీరోని చేసేసారు అక్కడ మాత్రం టీమ్స్ తోటి. ఇంకా మన వాళ్ళనైతే ఇదేంది ఎస్ఆర్హెచ్ కేకేఆర్ కంటే చెన్నై వాళ్ళని మరీ ఘోరంగా అసలు చంపేసిర్రు. చెన్నై టీంని 10 టీంలల్లో చెన్నై టీంని అయితే చంపేసిర్రు. అట్లాంటి టీమ్స్ పెట్టు. ఏం చెప్పాలి చెప్పుర్రి. అరే మనోళ్ళు ఎస్ఆర్హెచ్ వాళ్ళు 201 కొడితేనే ఈజీగా కొట్టి వాడేసేయండ్రు. ఎవరు? ఆర్సీబీ వాళ్ళు. పోనీ 200 కొడితేనే కొట్టేసిర్రు అని చెప్పేసి కేకేఆర్ వాళ్ళు 221 కొట్టిర్రు. అయినా కూడా మనలు ముంబై వాళ్ళు కొట్టి వాడేసారు. మీరు ఆఫ్టర్ ఆల్ 127 కొడితే కొట్టలేరు ఆర్ఆర్ వాళ్ళు. ఈజీగా కొట్టి వాడేస్తారు. ఈజీగా అంటే ఈజీగా కొట్టి వాడేస్తారు. 2 ప్లేయర్లే కొట్టి వాడేస్తారు అనుకున్నా. కాకపోతే ఇంక అట్లా అయ్యి 2 వికెట్లు పడ్డాయి అనుకోండి. మీరు వాళ్ళు 200 కొడితేనే కొట్టేసిర్రు, వీళ్ళు 200 పైన కొడితేనే కొట్టేసిర్రు అన్నప్పుడు మీరు ఎట్లా ఆడాలి? చెన్నై వాళ్ళు ఎట్లా ఆడాలి? కనీసం 250, 230, కనీసం 200 అన్నా కొట్టాలి, కనీసం 180, 190 అన్నా కొట్టాలి. మీరు మాకంటే ఇంకా ఘోరంగా ఉన్నారు, ఎస్ఆర్హెచ్ఎల్ కంటే వేస్ట్. ఇంకా ఈ మ్యాచ్లో, నిన్న నైట్ జరిగిన మ్యాచ్లో మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా నీమ్స్ వేసుకుంటుర్రు మన చెన్నై సూపర్ కింగ్స్ పైన. చాలా బాధ అనిపించింది నీమ్స్ చూస్తుంటే నాకు మాత్రం. అదేంటండి వెళ్ళగానే అవుట్ అయ్యారు? అవుట్ అవ్వాలి. ఇంకా ఎట్లా అవుట్ అయ్యారు తెలుసా? ఘోరంగా 6 రన్లకు 0లకు 6 రన్లకు అసలు అబ్బాబాబా 10 రన్లకు 15 రన్లకు 20 రన్లలో పడినే వికెట్ పడిపోతుంది. 10-15 కొట్టలో పడిన వికెట్ పడిపోతుంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నా 30 ఓవర్లకు 30 రన్లకు 40 రన్లకు 50 రన్లకు 60 రన్లకు 70 రన్లకు 90 రన్లకు ఏంటి వికెట్లు? పది రన్లకు వికెట్లు పడతాయా? 15 రన్లకు వికెట్లు పడతాయా? ఏంటన్నా వాళ్ళు చూడు ఇట్లా ఆడారు బ్యాటింగ్. పోనీలేండి, ఫస్ట్ మ్యాచ్ మీరు కూడా మనోళ్ళలాగా అనుకోర్రి. కానీ నెక్స్ట్ మ్యాచ్ నుంచి అందరూ కలిసి గట్టిగా కృషి చేయండి. మళ్ళా చెన్నై ఫస్ట్లా చెన్నై అంటే ఎట్లా ఉండే పేరు, అట్లాంటి పేరు తెచ్చుకోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. కష్టపడితే అందరూ సూపర్గా ఆడితే మాత్రం మళ్ళీ మీరు గెలుస్తారు, ఫైనల్లో ఉంటారు. కాదు ఇట్లనే అంటే
ఫైనల్కి రాలేరు. ఓకేనా. చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు. ఏం బాధపడద్దు. ఎవరన్నా ఎన్నైనా నేమ్స్ వేసుకోండి, టెన్షన్ ఏం లేదు. కాకపోతే మీరు మాత్రం నెక్స్ట్ మ్యాచ్కి చుక్కలు చూపెట్టేటట్లు ప్రిపేర్ కాండి, నా ఉద్దేశం అది. ఇంకా ఆర్ఆర్ వాళ్ళు మాత్రం సూపర్ ఉంది, బౌలింగ్ సూపర్ ఉంది, బ్యాటింగ్ సూపర్ ఉంది. ఇంకా వాళ్ళ టీము ఫైనల్కి వస్తా అనే నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు 6 మ్యాచ్లు చూసిన, 6 మ్యాచ్లలో 5 మ్యాచ్లలో బౌలింగ్ సరిగ్గా లేదు. కానీ నిన్న చూసిన మ్యాచ్లో మాత్రం బౌలింగ్ పర్ఫెక్ట్ ఉంది. ఇంకా ఈసారి నేను బ్యాటింగ్ ఆడాను, బౌలింగ్ ఆడాను. ఇంకా ఏం ఆడతా అంటే పంజాబ్ ఆడతా. పంజాబ్ గెలుస్తా అనుకుంటున్నా. ఎందుకంటే పంజాబ్ ఫ్యాన్ అని కాదు, పంజాబ్ గెలుస్తా అనుకుంటున్నా. చూద్దాం మరి. ఈసారి మాత్రం టీం పేరు చెప్పిన, మన కాయిన్ ఏం చెప్తుందో నెక్స్ట్ వీడియోలో కాయిన్ ఏం చెప్తా చూడండి. 3 మ్యాచ్లు ఆడినా కాయినే గెలిచింది. నేను 3 మ్యాచ్లు ఆడినా 3 మ్యాచ్లు ఓడిపోయినా. కానీ కాయిన్ నేను ఎప్పుడూ కలవలేదు. చూద్దాం ఈ మ్యాచ్లో అయినా కలుస్తామో లేదా అనేది ఇంకా కాయిన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. చూద్దాం ఇంకా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి నెక్స్ట్ వీడియో చూస్తూనే ఉండండి, కాయిన్ ఏమంటుందో.